రే నువ్వు ఇప్పుడు మూడు పాటు చేసుకోకరా. నువ్వు ఎప్పటికైనా అంజలిని కలుస్తావు. ఈ రోజు ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, లేట్ అవుతుంది పద. అంజలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను రా. ఎందుకో తెలుసా? నువ్వు రాగానే బిజినెస్, ఫైనాన్స్ అన్ని గ్రూపుల బాధ్యతలు నీకు అప్పచెప్పేసి నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను. అలసిపోయాను రా, అలసిపోయాను. నువ్వు నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నట్టు నేను నీకోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చుంటాను రా, కూర్చుంటాను. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. నేను రిసీవ్ చేసుకుని కావాల్సిన ఏర్పాటు చూడడానికి అన్ని అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్ ఆంటీ. అంజలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమా. అన్నట్టు ఇదిగో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇది ఓపెన్ చేయి. ఇందులో నీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. డియర్ అంజలి, నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అబ్బాయి నీ టేస్ట్కు అందానికి అన్ని విధాలా తగినవాడు. గొప్ప చదువు, చక్కటి సంస్కారం ఉన్నవాడు. ఈ ఫోటో అతనిదే. అతనే నేను రిసీవ్ చేసుకుంటాడు. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. ఇలా చేశాడంటే ఇప్పుడేం చెయ్యాలి? రవి ఎక్కడున్నాడు? ఎంత ప్రయత్నించినా తెలియలేదు. అసలు రవికి నేను గుర్తున్నానా? ఒకవేళ వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళ అమ్మ నాన్న బలవంతం వల్ల ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? అసలు నేను ఆఖరి వరకు రవిని కలుసుకోలేకపోతే నీలాగే నా కళలు కూడా కరిగిపోయాయి. Excuse me. Yes, sir. Something wrong with you. Madam. Madam. My God. Soumya, come fast. ఏమైంది? చూస్తుంటే చాలా సీరియస్ లా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? Some treats for you, sir. ఏమైంది? ఎవరో అమ్మాయి విషయం తగినట్టుంది. బా, ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అయినో లేదో ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అయినా చావాలంటే కిందే చావచ్చు కదా.
40,000 పెట్టి టికెట్ కొని మరీ ఇక్కడ చావడం అవసరం అంటావా? చాక్లెట్స్ కమాన్ లెట్స్ సీ హియర్. వద్దులే, ఇదేదో మొదటి రోజే అపశకునంలా ఉంది. మీరు వెళ్ళండి, నేను ఆవిడ్ని చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ లో డాక్టర్ కూడా లేరు. ఇప్పుడు ఎలా? ఇఫ్ యూ వాంట్ టు సేవ్ హర్ వి మస్ట్ ల్యాండ్ ది ఫ్లైట్. నో అదర్ గో. ఇమీడియట్ గా పైలట్ కి ఇన్ఫార్మ్ చేద్దాం. కమాన్ లెట్స్ గో. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవడనో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా ఈ అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీకంటే మెంటల్ గా మేమెంత స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమని నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటీ యు రవి, ఐ పిటీ యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్లో దానికంటే చాలా ముఖ్యమైంది మిస్ అయిన డిస్టర్బెన్స్లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చూసేసి వస్తాను. Special announcement. Flight EA547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. ఐఎమ్ వెరీ సారీ యంగ్ లేడీ. ఇందాక నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షుడ్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్నది ఆమెకి దక్కేలా చూడు స్వామి. అంజలి, Ravi. అంజలి.